మూసేసిన టైగన్ హోటల్ రహదారికి మోక్షం లభించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జన సైనికులు దీన్ని ప్రధానమైన సమస్యగా తీసుకున్నారు. నగర వాసులు చాలా అసౌకర్యానికి గురవుతున్న సమస్యగా భావించి ఇక్కడ పెద్ద ఎత్తున పోరాటం కూడా జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఎంవివి ది పీక్ పేరుతో జరుగుతున్న నిర్మాణానికి వాస్తు దోషంగా భావించి ఎంపీ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంవివి ఈ దారిని మూయించేసి విశాఖ ప్రజలకు తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నారు అంటూ జనసేన ఏ స్థాయిలో పోరాటం చేస్తుందో మీ అందరికీ తెలుసు. అయితే నిన్న సునామీ ఫలితాల నేపథ్యంలోనే విశాఖలో ప్రధానంగా ఉన్నటువంటి ఈ సమస్య ఏదైతే మూసేసినటువంటి రహదారి అడ్డు తొలగించారు జన సైనికులు. మొదటి నుంచి దీని పోరాటం తీవ్ర స్థాయిలో తీసుకువెళ్ళింది జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. ఈ రోజు ఇక్కడ ఈ అడ్డు తొలగించే కార్యక్రమంలో మళ్ళీ వీళ్ళంతా భాగస్వాములు అవ్వటం, ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత తీర్పు ఎలా ఉందో ఈ ప్రభుత్వం చూసింది కాబట్టి ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలన్నీ కూడా ఇక చెల్లవు అనే నినాదాన్ని బలంగా తీసుకెళ్తున్నారు. పీతల మూర్తి యాదవ్తో మాట్లాడదాం. సో ఒక్కసారిగా ఇనిషియేషన్ ఖచ్చితంగా ఇది ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా మందిని మనం కూడా అడుగుతున్నాం, ఎస్ దీనివల్ల మూసేసిన రహదారి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం, చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి. సో దీనికి ఇప్పుడు మోక్షం కలిగించడం అనేది కూడా ఎలా చూస్తున్నారో చూద్దాం. సో మొదటి నుంచి కూడా ఇది ఒక ఉద్యమంలా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది, నాదెండ్ల మనోహర్ గారు కూడా. ఎందుకంటే ఇది చూడటానికి చిన్న సమస్య అయినా విశాఖ ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్న వాళ్ళంతా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఎంవివికి చాలా సార్లు మీరు కూడా వినతులు ఇచ్చారు, మీడియా కూడా చెప్పి చూసింది. అయినప్పటికీ కూడా ఇది నేను చేయలేదు, ట్రాఫిక్ సమస్యగా పోలీసులు చేసినటువంటి చర్య అన్నారు. బట్ ఈరోజు ఒక్కసారిగా మీరు దూసుకొచ్చారు, అడ్డు తొలగించారు, ఏం చెప్తారు? విశాఖ ప్రజలకి ఇవాళ విముక్తి చెందారు. ఇవాళ ప్రధాన రహదారిది, ప్రధాన కూడలి టైకోన్ కూడలు అంటే మధురవాడ నుంచి కానీ ఆనందపురం నుంచి కానీ టువర్డ్స్ ఏదైనా ప్రాంతాల్లో తుని కానీ అనకాపల్లి కానీ రైల్వే స్టేషన్ కానీ వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉందో, అలాగే స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, వాహనదారులు ఎవరైతే ఉన్నారో, నగరంలో ఉన్నటువంటి అత్యధికమైన వాహనదారులు ఈ యొక్క ప్రాంతం గుండా వెళ్తారు. అంతేకాకుండా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటువంటి విఐపీలు కూడా మళ్ళీ తిరిగి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇదే రహదారి వినియోగించేటువంటి ప్రధాన రహదారిని పూర్తి స్థాయిలో గతంలో ఉన్నటువంటి విశాఖ ఎంపీవి ఎవరైతే ఉన్నారో క్రైస్తవ ఆస్తుల్ని కొట్టేసి అడ్డగోలుగా దోచేసినటువంటి విశాఖ మాజీ ఎంపీ ఎంవివి యొక్క వాస్తుకు విరుద్ధంగా ఉందని చెప్పి ఈ యొక్క టైకోన్ కూడలను మూసివేయడం జరిగింది. దీన్ని ఇక్కడ మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వచ్చి వారాయి యాత్రలో భాగంగా ఈ యొక్క ప్రాంతంలో పడుతున్నటువంటి వాహనదారుల ఇబ్బందులకి మేము విముక్తి చెందేలా చేస్తాము, విశాఖ నగర ప్రజలకి మేము అందుబాటులో ఉండి మేము భరోసాగా ఉంటామని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారో, కూటమి సునామీ చూశారు, విశాఖ ప్రజల ఆగ్రహం చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల ఆగ్రహం చూశారు, రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా అరాచకంగా దోపిడీ చేసి దౌర్జన్యం చేసి విధ్వంసం చేసి వీళ్ళు చేసిన పాలన చూశారు. ఆ పాలన నుంచి వాళ్ళు విముక్తి చెందారు. రాష్ట్ర ప్రజలు, విశాఖ నగర ప్రజలు ఈ యొక్క కూడలు తీస్తూ ఉంటే ప్రజలందరూ స్వచ్ఛందంగా వాహనదారులందరూ చూడండి, ఇగో ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా దఫాలుగా మొత్తం రాళ్ళన్నీ కూడా పూర్తిగా తీస్తున్నాం. వాహనదారులు వాళ్ళ పూర్తి స్థాయిలో రైల్వే స్టేషన్కి కానీ గాజువాక్ కానీ ఎక్కడికి కానీ వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే వాహనదారులు ఇక్కట్లు కలిగించేటువంటి కార్యక్రమాన్ని చేయకూడదు. ప్రజలకు అన్ని విధాలుగా మనం సౌకర్యాలు అందించాలి. ఎప్పుడైతే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పర్ఫెక్ట్గా ఇస్తామో అప్పుడే మనం సరైనటువంటి పాలన అందించినట్టు. ప్రజలు గనక ఇబ్బంది పడితే, ప్రజలు గనక ఆగ్రహిస్తే వైసీపీ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ఎవరికైనా గతే పడుతుందని చెప్పి భావించేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధన కోసం ఈ యొక్క టైకోన్ కూడల రాళ్ళని ఇవాళ తొలగించడం జరిగింది. ఎంవివి ది పీక్ ఈ నిర్మాణంపై కూడా అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఖచ్చితంగా క్రైస్తవ భూములు ఆక్యుపై చేసేశారు, కబ్జా చేసి కడుతున్నటువంటి నిర్మాణాలు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ప్రస్తుతానికి మాకు అధికారం లేదు కాబట్టి ఏమీ చేయలేకపోయినా ఖచ్చితంగా ప్రజా తీర్పుతో అధికారంలోనికి వచ్చిన తర్వాత చూపించాల్సినవన్నీ చూపిస్తామనే ఛాలెంజెస్ కూడా మీ నుంచి చాలానే విన్నాం. సో ఇప్పుడు ఏం జరగబోతుంది తర్వాత? ఎంవివి పీక్ అనేటువంటిది సిబిసిఎన్సి క్రైస్తవుల ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఇది అడ్డగోలుగా అన్యాయంగా క్రైస్తవుల్ని వీళ్ళు భయపెట్టి ప్రలోభ పెట్టి దోచుకున్నటువంటి 18,360 గజాల స్థలం ఏదైతే ఉందో ఈ స్థలాన్ని పూర్తి స్థాయిలో ఖచ్చితంగా క్రైస్తవులు చెందేలాగా వీళ్ళ యొక్క జరుగుతున్న అక్రమ నిర్మాణం నిలిపివేసేలాగా ఈ యొక్క అక్రమంగా టీడీఆర్ పొందిన 63 కోట్ల రూపాయల టీడీఆర్ని రద్దు చేసేలాగా జనసేన పార్టీ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాంట్లో పూర్తి స్థాయిలో దీనిపైన చర్యలు తీసుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు,
ఈ యొక్క అక్రమ నిర్మాణంలో ఎవరు కొనుగోలు చేయొద్దు, మీరు మోసపోకండి. ఎంవివి ఒక మోసగాడు, వాడు మాయగాడు, ప్రజల సొమ్మును దోచుకుంటాడు, విశాఖ ప్రజల ఆస్తులు దోచుకుతుంటాడు. మీరు అప్రమత్తంగా ఉండండి. మా ప్రభుత్వం వచ్చి రాగానే ఖచ్చితంగా దీన్ని నిలిపివేస్తాం, దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే భాగంగా ఇవాళ ఖచ్చితంగా ఈ యొక్క రహదారి విస్తరణ పనులు ఏవైతే రహదారి పని ఏదైతే ఉందో ఈ యొక్క మూసివేతను పూర్తి తొలగించడం జరిగింది. మూర్తి గారు, ఎలాంటి సపోర్ట్ లేనప్పటికీ, గవర్నమెంట్ మీద కానప్పటికీ, ఒక కార్పొరేటర్ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా స్థాయికి మించి అనేక పోరాటాలు ముందుకు తీసుకెళ్లారు. మీ పార్టీ అధినేతనే ఇన్వాల్వ్ చేశారు ఈ పోరాటాల్లో. సో ఇప్పుడు నిన్న వెలువడినటువంటి సునామీ ఫలితాలు ఎలా చూస్తున్నారు? స్థాయి అవసరం లేదు పని చేయడానికి. జనసేనాని పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి అంటే ఒక జన సైనికుడు ఏదైతే చేయగలడో, ప్రజల పక్షాన ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు, ప్రజలకు ఇబ్బంది పడుతున్నప్పుడు, ప్రజల కష్టాలు ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే వాళ్ళ హక్కును చేర్చుకొని వాళ్ళ దగ్గర ఉండి మన కష్టాన్ని తీరుస్తామో అప్పుడే మన నిజమైనటువంటి జన సైనికుడు అని చెప్పినటువంటి సందర్భం మా నాయకుడు. అటువంటి నాయకుడు మనం చెప్పినటువంటి స్ఫూర్తితో ఇవాళ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. జనసేన పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజలకు చేరువుగా ఉంటుంది, ప్రజలకు సేవలో ఉంటుంది. జన సైనికులుగా పవన్ కళ్యాణ్ స్ఫూర్తి ఆశయ సాధన కోసం ఎల్లప్పుడూ కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మేము ఇది ప్రధానంగా పార్టీల యొక్క సమస్య అయితే కాదు, ప్రజా సమస్యగానే భావించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ దీని ఒక పెద్ద సమస్యగా భావించాయి. ఖచ్చితంగా మేము అధికారంలోనికి వస్తే టైకూన్ రోడ్డు మార్గానికి ఒక మోక్షం తీసుకొస్తామంటున్నారు. ఈ నేపథ్యంలోనే మీరు కూడా ఉదయం బార్కెట్స్ తొలగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏం చెప్తారు? నేను ఇండియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండి. నా పేరు అనిత, ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, పిహెచ్డి ఫస్ట్ ర్యాంక్. నేను గత సంవత్సరంగా కూడా ఇబ్బందుల పరిస్థితి విశాఖ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడి ఈ బ్యారికేడ్, ఇది విఐపి రోడ్ అంటే వెరీ ఇంపార్టెంట్ రోడ్. పిల్లలు స్కూల్స్ ఉన్నాయి, వండర్ కిడ్స్, బుల్లయ్య కాలేజ్ ఉంది, అక్కడ బెతనీ ఉంది. ఇన్ని స్కూల్స్కి ఆడవాళ్ళు తెల్లవారు దేపడుతూ ఉంటారు. చుట్టూ తిరిగి ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్ లేకపోతే ఈ స్పైసీ ఎవరి నుంచి తిరిగి వెళ్ళవలసిన అవసరం ఏంటంది? ప్రజాప్రతినిధులై మేము ఎన్నుకున్న ప్రజా నాయకులు ఎంవివి సత్యనారాయణ, ఆయన స్వలాభం గురించి, ఆ రియల్ ఎస్టేట్ దందా గురించి ఇది కట్టారు. ఇది కట్టి ప్రజల్ని ఇటుపక్క వెళ్ళనివ్వకుండా ఇబ్బంది కలిగించి ఏటి ఏ అవసరం? మేము ఓటేస్తే గెలిచిన ప్రజలు మాకు ఇబ్బంది కలిగిస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. డెమోక్రసీ అంటే, ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసమే. ఇది ప్రజల కోసం అనేది. పవర్ ఉంటే చేతిలో పెట్టుకొని దాన్ని దుర్వినియోగం చేస్తారా? పవర్ మీ చేతిలోకి వస్తే ఇదే ఇప్పుడు వెంటనే, అందుకే కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇమీడియట్గా సంవత్సరం కిందటి నుంచి కూడా ధర్నాలు చేశారు, కానీ ఇది ఎవరు కూడా తీపించలేదు. కాబట్టి కొత్త గవర్నమెంట్ వచ్చిన తక్షణమే విశాఖ సిటీ అనేది చాలా అందమైన సిటీ. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సిటీ, థర్డ్ క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా. అలాంటప్పుడు చిన్న సిటీ, ఇదేం పెద్ద మెట్రో కాదు. అలాంటప్పుడు అక్కడ ఎంటర్టైన్మెంట్ జోన్ పెట్టారు కొత్తగా. అంటే దీని నుంచి అది డైవర్ట్ చేయడానికి అది అక్కడ పెట్టి ఎంటర్టైన్మెంట్ జోన్ పెట్టి మనుషుల్ని కప్పిపుచ్చడం అనమాట. ఇదంతాను కప్పిపుచ్చి అక్కడ ట్రాఫిక్, మీరు సాటర్డే సండే అయితే మొత్తం ఈ రోడ్ అంతా బంద్ అయిపోతుంది. ఎంత ట్రాఫిక్, ఎంత బాధపడుతున్నారో ఆ దత్తా ఐలాండ్ వరకు. అటు కార్లలో బళ్ళు ఏమో వన్ వే ట్రాఫిక్లో వచ్చి కేసులు రాసేస్తున్నారు, పిల్లలు యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇటు అవసరమైన ఇదే నా ప్రజాస్వామ్యం? ఇదే నా ప్రజల గురించి మీరు ప్రతినిధులు చేసేది? కొత్త గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఎన్నుకోబడింది. విశాఖ సిటీ అనేది చాలా అందమైన సిటీ, దీన్ని తీర్చిదిద్దాలి. ఇలాంటి ఆటంకాలు, అడ్డులు ఏమన్నా లేకుండా మొత్తం సద్వినియోగంగా జరిగేటట్టు. మనతో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అవునమ్మా, చాలా ఇబ్బంది పడ్డామంటున్నారు. అవును, చాలా ఇబ్బంది పడ్డామండి. మేము వరుణ్ మోటార్స్ లో జాబ్ చేస్తున్నాము. గత 20 years నుంచి మేము చేస్తున్నాం. లాస్ట్ 1 year నుంచి ఇది మా కాపీడర్ వల్ల సందుల్లోంచి వెళ్తూ వన్ వే ఎదురుగుంటా వచ్చే వాళ్ళు వాళ్ళని తప్పించుకొని మేము వెళ్ళడం మాత్రం చాలా ఇబ్బంది పడ్డాము. ఇది కొత్త గవర్నమెంట్ లో ఫస్ట్ విజయం అనుకుంటాం మేము దీన్ని తీయడం మాత్రం. మీరేం చెప్తారమ్మా? అంతే కదండి, ఎవరైనా ఒకటే చెప్తారు. మనం ప్రజలకు ఇబ్బంది అయితే ఏదైనా చేయొచ్చు, ఇబ్బంది లేనిది ఇది ఎందుకు పెట్టారో కూడా తెలియదు. అనుకున్నారు ఇంత చిన్న విషయానికి పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చి నిరసన దిగాల, ధర్నా చేయాలని. కానీ ఇది సంవత్సరం పాటు పరిష్కారం కాని సమస్యగానే ఉండిపోయింది. సో ఫస్ట్ విజయంగా భావిస్తున్నామని మహిళలు చెప్పారు. చాలా, ఇది ఫస్ట్ విజయం అండి. ఇలాగే చేయాలి, ఏదైనా సరే ప్రజల కోసం పని చేయాలి. వాళ్ళ స్వలాభాల కోసం ఎవ్వరూ చేయకూడదు, అది ఏ గవర్నమెంట్ అయినా చేయకూడదు. ఇది ఫస్ట్ విజయం అనుకుంటున్నాం. మేము అందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి. ఇక్కడ ఇది ఉండడం వల్ల ఎవరికి నష్టం లేదు కదా. ఎందుకు అసలు ఇది పెట్టారు? ఇది దీనివల్ల ఏంటి యూజ్? వాళ్ళకి తప్ప ఎవరికి యూజ్ లేదు కదా. ఎంవివి గారు ఓడిపోవడానికి ఇది ఒక కారణం. 100% అండి. ఎవరైనా సరే అదే చూస్తారు కదండి. ఈ ఏరియా వల్ల ఆయనకు ఓటేసేది, మరి ఇది చూస్తారు కదా. ఈ సరౌండింగ్స్ లో వల్లే కదా వేసేది. వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు, అన్ని అబ్జర్వ్ చేస్తారండి. ప్రజలు చేయకుండా అయితే ఉండరు ఎవరు కూడా. ఇది టైకూన్ హోటల్ రహదారి అనేది చాలా ప్రధానమైన జోన్. ఎందుకంటే ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్లు, పెద్ద పెద్ద స్కూల్స్ కానీ లేకపోతే
మహిళలు ఇగో చూడండి, వీళ్ళు యూనిఫామ్ లో ఉన్నారు, పనిచేసేటటువంటి పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి ఈ రహదారి డివైడర్స్ తో మూసివేయటం వల్ల దాదాపుగా అనవసరంగా 2 కిలోమీటర్లు మళ్ళీ ప్రయాణం చేసి యూ టర్న్ తీసుకొని రావాల్సి వస్తుంది. ఒకటి ఫ్యూయల్ వేస్ట్, ఒకటి టైం వేస్ట్ అవుతుంది. మరొక వైపు చిన్నదే కదా క్రాస్ చేద్దామని వన్ వేలో వెళ్ళినప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. రాంగ్ రూట్ లో వచ్చిన కారణంగా చాలా కేసులు కూడా పోలీసులు వేశారు. ఇవన్నీ ఖచ్చితంగా ఇదొక ప్రధానమైన సమస్య, ప్రజా వ్యతిరేకత చూపించే సమస్య. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ ఎంవీవీని ఓడించడానికి కూడా కారణమైందని అభిప్రాయాన్ని ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఇప్పుడు సునామీ వేవ్ తో అధికారంలోకి వచ్చిన పార్టీ నేతల అభిప్రాయంతో పాటు సాధారణ జనాలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడెప్పుడా అని చూసేటువంటి విశాఖ నగర ప్రజల యొక్క ఇబ్బందులు, రహదారిని ప్రధాన కూడలి రహదారి టైకోన్ రహదారి ఏదైతే ఉందో, మాజీ విశాఖ ఎంపీ ఎంబీవి సత్యనారాయణ యొక్క క్రైస్తవ భూములు దోచుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి యొక్క వెంచర్కి ఇది వాస్తుకు విరుద్ధం అని చెప్పి భావించి విశాఖ నగరవాసులందరూ, వాహనదారులందరూ కూడా, అంటే భీమిలీ నుంచి కానీ, మధురవాడ నుంచి కానీ, ఎండాడ, విశాలాక్షి నగర్, సింహాచలం, ఆరిలో ప్రాంతం నుంచి, నగరంలో నలుమూల నుంచి వచ్చి ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కి కానీ, లేదంటే గాజువాక్ కానీ, ఇతర ప్రాంతాలకి ఊరెళ్ళేటువంటి ప్రాంతాల్లో ప్రధాన కూడలి, అటువంటి ప్రధాన కూడల్ని వాస్తుకు విరుద్ధం అని చెప్పి మూసేసినటువంటి ఎంబీవి సత్యనారాయణ జీవీఎంసీ అధికారులు అప్పట్లో ఏదైతే చేశారో, ఇక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వారాహిలో భాగంగా మా యొక్క పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం జరిగింది. మా ప్రభుత్వం రాగానే విశాఖ నగర ప్రజలు విముక్తి చేసేలాగా ఈ యొక్క రహదారిని ఖచ్చితంగా తొలగిస్తామని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారో, దాంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఇవాళ విజయదుందుకి మోగంగానే ఇక్కడికి వచ్చి రహదారిని, ఈ యొక్క టైకోన్ కూడల్ని, ఈ యొక్క రాళ్ళని ఏదైతే డివైడర్లను పెట్టారో అవన్నీ కూడా తీసివేయడం, జన సైనికుల ఆధ్వర్యంలో ప్రజల భాగస్వామ్యం పెంచుకున్నారు. ఇక్కడ వాహనదారులందరూ కూడా ఇవాళ పాల్పంచుకున్నారు. ఖచ్చితంగా ఇది ప్రజలకు విముక్తి చెందినటువంటి రోజు. విశాఖ నగర ప్రజలందరూ కూడా ఆనంద డోలికల్లో ఉన్నటువంటి రోజు ఇది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం, ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించడం కోసం ఇవాళ శ్రీకారం చుట్టింది. ఏదైతే ఇక్కడ క్రైస్తవ భూములను దోచుకున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయో, ఇక్కడ ఎవరు కూడా ఫ్లాట్లు కొనొద్దని, రానున్న ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. తదుపరి చర్యలు ఎలా ఉంటాయి? నిజంగా ఈ ప్రాజెక్టు ముందుకు కొనసాగే అవకాశం ఉంటుందా? క్రైస్తవ భూములను దోచుకోవడమే కాదు, దళితులు చెందినటువంటి, దళిత బాలికలు చెందినటువంటి, ఎస్సీ కార్పొరేషన్ చెందినటువంటి ల్యాండ్ని ఇక్కడ కబ్జా చేస్తే జనసేన ఆధ్వర్యంలోని 3600 గజాలు, సుమారు 100 కోట్ల రూపాయలకు తగ్గ ప్రాపర్టీని ఇక్కడ కాపాడాం జనసేన పార్టీ ఆధ్వర్యంలో. అదే కాకుండా 65 కోట్ల రూపాయలు టీడీఆర్ను అక్రమంగా ఎంవీవీ కొట్టేశాడు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో. ఖచ్చితంగా టీడీఆర్ను రద్దు చేసే విధంగా ఈ యొక్క నిర్మాణ పనుల్ని, ఏదైతే క్రైస్తవ ఆస్తులు ఉన్నాయో క్రైస్తవ ఆస్తులు కాపాడే విధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాట ఏదైతుందో అది ఖచ్చితంగా నిలబెట్టుకొని తీరుతాం. దీని గురించి పెద్ద ఎత్తున పోరాడతాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.